కవిత గారి సస్పెన్షన్ తోటి మీ పార్టీకి నష్టం అని మీరు ఫీల్ అవుతా ఉన్నారా, లాభం అని ఫీల్ అవుతా ఉన్నారా, డ్యామేజ్ కంట్రోల్ అని ఫీల్ అవుతా ఉన్నారా, లేకపోతే ఇంకా ఎక్కువ డ్యామేజ్ అవుతుందని అనుకుంటున్నారా? ముందుగా శంకర్ గారు మీకు అదేవిధంగా ఈ ప్యానెల్లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి కైలాస్ నేత గారు, అదేవిధంగా రాజకీయాల్లో సుదీర్ఘకాలం పనిచేస్తున్నటువంటి విశ్లేషకుడుగా అనేక సమస్యలపైన మాట్లాడుతున్నటువంటి బక్క జడ్సన్ గారికి, అదేవిధంగా మీ న్యూస్ లైన్ సంస్థ కూడా, మీ యజమానికి కూడా, మీ టీవీ ఛానల్ కూడా నిత్యం ప్రజల యొక్క గొంతుకగా మారి ఒక ప్రత్యేకతను చాటుకున్న తెలంగాణ సమాజంలో ఇలా స్పెషల్ డిబేట్ తోటి ముందుకు వస్తున్నందుకు మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి ఇలా ఏదైతే కవిత గారి సంబంధించిన అంశం పట్ల ఇలా న్యూస్ లైన్ లో చర్చ ఏదైతే ఉందో, బీఆర్ఎస్ పార్టీగా కేసీఆర్ గారే మా నాయకుడు. కేసీఆర్ గారి నాయకత్వంలోనే పార్టీలో 60 లక్షల సభ్యత్వం ఉన్నటువంటి ఈ పార్టీలో పైనుంచి కింది వరకు, అంటే అధినాయకుడి నుంచి కార్యకర్త వరకు కూడా అధిష్టానం నిర్ణయించిన నిర్ణయానికి కట్టుబడి ఉంటారనే అంశాన్ని స్పష్టంగా న్యూస్ లైన్ ద్వారా తెలియజేస్తాము. అది పార్టీలో ఉన్నప్పుడు రకరకాల అభిప్రాయాలు ఎలా చేయొచ్చు, పార్టీలో ఉన్నప్పుడు మన యొక్క వ్యక్తిగత ఆలోచనని మనం పంచుకోవచ్చు, పార్టీలో ఉన్నప్పుడు వివిధ రకాల అభిప్రాయాన్ని లేఖల ద్వారా కావచ్చు, అధిష్టానానికి వివిధ సందర్భాల్లో మనం తెలియవచ్చు. కానీ పార్టీకి నష్టం చేసే చర్యలు ఏదైతున్నాయో దాన్ని మాత్రం పార్టీ ఎప్పుడు ఉపేక్షించాలి. అయినప్పటికీ కొన్ని సందర్భాల్లో కొందరికి కొన్ని రకాలుగా అవకాశాలు ఇస్తారు. ఏ సందర్భంలో మాట్లాడవచ్చు, ఏ సందర్భంలో మాట్లాడవచ్చు, చెప్తే ఎటువంటి సమస్యలు ఉన్నాయనే అంశాన్ని స్పష్టంగా అధినాయకుడు నిత్యం వింటూనే ఉంటారు. ఆ క్రమంలోనే ఇవాళ సుమారు ఒక 6 నెలలుగా కేసీఆర్ గారి కూతురు, దాంట్లో ఎటువంటి శశమిషలు లేవు. ఇలా కేసీఆర్ గారి కూతురుగా కవిత గారు తెలంగాణ ఉద్యమ సమయంలో కావచ్చు, తెలంగాణ జాగృతి పేరుతో కావచ్చు, తెలంగాణ బతుకమ్మని కావచ్చు, తెలంగాణ రాష్ట్ర సమితిలో తన వంతు పాత్రగా ఎమ్మెల్సీగా, ఎంపీగా పనిచేసిన సందర్భాన్ని ఎవరు కూడా తక్కువ చేయలేదు. కానీ గతంలో ఏదైతే ఈ కవిత పైన ఏదైతే కేంద్ర ప్రభుత్వము, భారతీయ జనతా పార్టీ కక్షగట్టి ఏదైతే ఆ రోజు లిక్కర్ స్కామ్ ఎక్కించినప్పుడు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కావచ్చు, అదేవిధంగా హరీష్ రావు గారు కావచ్చు, అదేవిధంగా మా పార్టీ జాతీయ అధ్యక్షుడు కేసీఆర్ గారు కావచ్చు, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు నాయకత్వం అంతా కూడా ఇలా ఆ రోజు కేసీఆర్ గారు నిర్ణయించిన ప్రకారం ఇలా కవిత గారి మీద కావాల్సుకొని కేసు పెడతా ఉంది. కేసీఆర్ గారి కూతురు కాబట్టి ఈ రకమైన ఇబ్బందులు గురి చేస్తుందని చెప్పి ఆ రోజు పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం ఆ రోజు కవిత గారి ఖండన ఉండడం జరిగింది. అదేవిధంగా వారు కూడా ఏమో తక్కువ చేసిరని మేము అనట్లేదు. కానీ గత 6 నెలలుగా బీఆర్ఎస్ పార్టీ పైన, మా అధినాయకుడి పైన, మా పార్టీకి సంబంధించినటువంటి అంశాల పైన ఏదైతే కవిత గారు కొన్ని ఏదైతే అంశాలు లేవనెత్తా ఉన్నారో ఆ అంశాల పట్ల బీఆర్ఎస్ పార్టీగా వేచి చూసే ధోరణి ప్రదర్శించింది. ఆ సందర్భంలోనే ఇలా 6 నెలలుగా జరుగుతున్న ఈ పరిణామాల పైన ఈ రోజు అధినాయకుడు మా కేసీఆర్ గారు మరి ఇలా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ నిర్ణయం చేదుగా ఉన్నప్పటికీ, అంటే కవిత గారిని మేము కోల్పోవడం బాధ అనిపిస్తున్నప్పటికీ, మరి అలా పార్టీని ఒక సందర్భంలో కాపాడుకోవాల్సిన సందర్భం. ఒక్క అంశం బాలరాజు గారు, అంటే కవిత గారిని సస్పెండ్ చేయడం వల్ల పార్టీకి ఇంకా డ్యామేజ్ని కంట్రోల్ చేస్తున్నారని ఫీల్ అవుతా ఉన్నారా, లేకపోతే పార్టీకి నష్టం కాకుండా లాభమే జరుగుతుందని చెప్పేసి మీరు అనుకుంటున్నారా పార్టీగా? నేనేమంటే సార్, ఇప్పుడు కవిత గారు పార్టీ నుంచి బహిష్కరించడం ద్వారా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఏం కోరుకుంది అనేది మా అధినాయకుడు స్పష్టం చేసినారు. ఏమని? ఇవాళ కార్యకర్త అయినా పెద్ద నాయకుడైనా సమానము, పేగు బంధం కంటే కూడా పార్టీ బంధం బలమైనది, పార్టీ కోసం అహర్నిశలు కష్టపడే వాళ్ళు ఉన్నారు. ఇవాళ పార్టీలో కాదు, తెలంగాణలో కాదు, ప్రపంచ వ్యాప్తంగా కేసీఆర్ గారిని బాబు అని పిలుచుకునేటువంటి అనేక మంది, లక్షలాది, కోట్లాది, వేల మంది అభిమానులు ఉన్నారు. ఇవాళ కవిత గారితో పాటుగా అనేక మంది కేసీఆర్ ఇష్టపడుతూ ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ అధికారంలోని సందర్భం ఉన్నది. కాబట్టి కవిత గారు ఈ మధ్య కాలంలో పార్టీ పైన సంధిస్తున్న అంశాలు ఏదైతే ఉన్నాయో కొంత పార్టీకి ఇబ్బంది కలిగిస్తున్నాయి. కాబట్టి ఈ రోజు బీఆర్ఎస్ పార్టీగా కవిత గారు మాతో ఉన్నప్పుడు మేమందరం కూడా కవిత గారితో ఉన్నాం. కవిత గారికి ఆపదొస్తే ఉన్నాం, కవిత గారు మంచి అయినా ఉన్నాం, కవిత గారు చెడు వచ్చినప్పుడు కూడా ఉన్నాం. కానీ అలా మా అధినాయకుడే నిర్ణయం తీసుకున్నప్పుడు డెఫినెట్ గా అధినాయకుడి యొక్క నిర్ణయాన్ని ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీగా, ఒక అధికార ప్రతినిధిగా, ఒక మాజీ కార్పొరేషన్ చైర్మన్ గా దాన్ని స్వాగతించాల్సిందే. అది ఎవరు చేసినా కూడా ఇటువంటి పరిస్థితులు ఉంటాయనే అంశాన్ని కూడా స్పష్టంగా న్యూస్ లైన్ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. ఇవాళ ఇంకో విషయం ఏంటంటే, వాస్తవంగా చాలా మంది అనుకో ఈ మధ్యకాలంలో మా వారి విమర్శలు చేసినారు.
మీరు ఎందుకు కవిత గారి పట్ల స్పందించలేరంటే మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు కానీ మా పార్టీలో ముఖ్య నాయకులు కూడా దాన్ని కేసీఆర్ గారు చూసుకుంటారని చెప్పడం జరిగింది. ఇవాళ సందర్భానుసారం కేసీఆర్ గారు ఈ రోజు మా కవిత గారి పట్ల నిర్ణయం తీసుకోవడం ఏదైతుందో, కవిత గారు ఓకే తర్వాత పార్టీ పెడతారా తదనంతరం ఏం చేస్తారనేది వారి వ్యక్తిగత నిర్ణయం. అదేవిధంగా వారి పట్ల ఇటునండి వారి బయటికి వెళ్ళి సక్సెస్ కావాలని కోరుకుంటున్నాం. వారు బయటికి వెళ్ళి ఒకవేళ ఇంకేదైనా సాధించవచ్చు. కానీ బీఆర్ఎస్ పార్టీలో ఉండి ఇవన్నీ మంచి ఉంటే బాగుండేది అనేది మా అంశం ఉండే. కానీ అనేక సందర్భాలు పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడిన సందర్భంలో ఈ రోజు పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని బీఆర్ఎస్ పార్టీగా ఖచ్చితంగా మేము స్వాగతిస్తాం. సో అంటే మీరు మీ కారణం ఏంటి అని చెప్పేసి ఇప్పుడు సస్పెండ్ చేయడానికి పార్టీకి కొంత నష్టం చేకూర్చే విధంగా మాట్లాడమేనా, లేకపోతే అధికార పార్టీకి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి గారితో కొన్ని లోపాయికారి ఒప్పందాల వల్ల సస్పెండ్ చేస్తున్నారన్నటువంటి మాట కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి వినపడతా ఉంది? సార్ నేనేమంటే ఇప్పుడు కేసీఆర్ గారి కూతురుగా ఎంపీగా పనిచేసినటువంటి కవిత గారు, ఎమ్మెల్సీగా ప్రస్తుతం పనిచేస్తున్న కవిత గారు, తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేసిన కవిత గారు, తను ఏ ఆలోచనతోటి ఈ మధ్య కాలంలో చేస్తున్న ఆరోపణలు ఏదైతే ఉన్నాయో ఆరోపణలు ఎట్లా సమర్థించుకుంటారు అనేది ఇప్పుడు బయటకు వెళ్ళిన తర్వాత వారు చెప్తారు. నేనేమంటే కవిత గారి యొక్క ఆ బయటికి పోవడం అనేది కవిత గారే సొంతంగా తానుగా కల్పించుకున్నది. ఇలా పార్టీలో వండుకుంటూ కూడా పార్టీలో ఏమైనా ఇబ్బందులు జరిగితే అధినాయకుడు మన కేసీఆర్ గారు, వర్కింగ్ ప్రెసిడెంట్ మన కేటీఆర్ గారు ఉన్నారు. అనేక సార్లు కేటీఆర్ కూడా స్పష్టంగా చెప్పినారు, ఏమనుంటే కూడా మీరు ఏమంటే చెప్పండి, మాతో పంచుకోవచ్చు, కొన్నిసార్లు లేఖలు రాయొచ్చు అని చెప్పడం జరిగింది. కానీ బహిరంగంగా పార్టీ పట్ల కొన్నిసార్లు చేస్తే అది ఇబ్బంది అవుతుందనే అంశాన్ని కూడా స్పష్టంగా మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కూడా కవిత అంశాన్ని తీసుకొని కూడా చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఏదేమైనప్పటికీ ఇలా కవిత గారు ఏ ఉద్దేశంతో వారు ఈ విమర్శలు చేశారు, ఏం కావాలనుకొని వారు బయటికి వెళ్తా ఉన్నారనే అంశాన్ని స్పష్టంగా ఇలా న్యూస్ లైన్ ద్వారా తెలియజేస్తూ, ఏదేమైనప్పటికీ దురదృష్టకరమైన సంఘటనే. ఎందుకంటే కవిత గారు మాతో ఉండి పనిచేస్తే కేసీఆర్ గారి నాయకత్వంలో మళ్ళీ అధికారం రావాలని చెప్పేసి అనేక మంది కోట్లాది మంది కార్యకర్తలు పనిచేస్తా ఉన్నారు. మళ్ళీ అధికారం రావడం కోసం తన వంతు పాత్ర కూడా ఉంటే బాగుండేదని ఆలోచన. ఎందుకంటే తను నిన్న మాట్లాడుతూ కేసీఆర్ గారి మీద సిబిఐ వేయడాన్ని తను వ్యతిరేకిస్తా ఉంది, ఇలా బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకిస్తా ఉంది. కేసీఆర్ గారిని కావలసుకొని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇబ్బంది పెట్టడాన్ని తను వ్యతిరేకిస్తా ఉంది, బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకిస్తా ఉంది. ఒకవేళ పార్టీలో ఏమైనా ఇబ్బందులు ఉంటే అంతర్గతంగా చర్చించుకొని దీన్ని సాల్వ్ చేసుకోవాల్సిన అవసరం ఉండే. కానీ బహిర్గతంగా ప్రెస్ ద్వారా పెట్టడం ద్వారా కొన్ని 6 నెలలుగా ఇబ్బంది పడుతున్న తీరు ఏదైతే ఉందో, ఎందుకంటే మేము ఇలా పార్టీ లైన్ గా మేము ఛానల్కి పోతా ఉంటాం. తను ఏదైతే బీసీ రిజర్వేషన్ కోసం కొట్లాడాల్సిందే. బీఆర్ఎస్ పార్టీ కూడా మేము కూడా కొట్లాడుతా ఉన్నాం. బీసీకి 40% రిజర్వేషన్ రావాలని మేము కూడా కొట్లాడుతా ఉన్నాం. కానీ బీఆర్ఎస్ పార్టీగా మా కేటీఆర్ గారి నాయకత్వంలో కావచ్చు, మా పార్టీ జాతీయ అధ్యక్షులు కేసీఆర్ గారి నాయకత్వంలో ఇలా కాంగ్రెస్ పార్టీ ఏదైతే 40% రిజర్వేషన్ల మీద ఏదైతే చేస్తా ఉన్నారో ఈ కార్యక్రమాలన్నీ కూడా బీసీలను ద్రోహం చేయడం కోసం అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ చెప్తా ఉంది. కానీ ఎమ్మెల్సీగా పనిచేస్తున్న మా కవిత గారు మాత్రం ఏం చెప్పారు, దీని ఆర్డినెన్స్ స్వాగతించారు. ఆర్డినెన్స్ తప్పని బీఆర్ఎస్ పార్టీ చెప్పింది. ఇట్లా కొన్ని సంఘటనలు ఏమవుతున్నాయంటే బీఆర్ఎస్ పార్టీకి తను చెప్పే మాటలకి కొంత ఇబ్బంది, అంటే కొంత కన్ఫ్యూజ్ అయ్యే పరిస్థితులలో ఈ రోజు మన కేసీఆర్ గారు ఈ నిర్ణయం తీసుకోవడం, పార్టీ నుంచి వారిని సస్పెండ్ చేయడం అనేది అంతా హైకమాండ్ సంబంధించిన అంశం. కేసీఆర్ గారే ఇవాళ మాకు పార్టీ ప్రాణం అండి, పార్టీ కన్నతల్లి లాంటిది. ఇవాళ పార్టీ సంబంధించిన పార్టీ బాగుపడితేనే మేము బాగుపడతాం. కేసీఆర్ గారు బాగుంటేనే దూదిమెట్ట బాలయ్య యాదవ్ బాగుంటాడు. కేసీఆర్ గారు పార్టీ బీఆర్ఎస్ పార్టీ బాగుంటేనే లక్షలాది మంది కార్యకర్తలు బాగుంటారు. కాబట్టి ఇవాళ కవిత గారికి సంబంధించిన అంశంలో కేసీఆర్ గారు తీసుకున్న నిర్ణయానికి ఇలా 50 మంది తెలంగాణ సమాజమే కాదు బీఆర్ఎస్ పార్టీ దీన్ని స్వాగతిస్తారు.